హాయ్ ఎవ్రీవన్. నైట్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ నంది హిల్స్‌కి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. 6 లోపు రీచ్ అవ్వచ్చు అనుకున్నాం. బట్ మ్యాప్స్ పెట్టుకున్నా కూడా దేవనహల్లి దగ్గర వరకు వెళ్ళాక నంది హిల్స్‌కి లెఫ్ట్ సైడ్‌కి ఉంటదనమాట. ఇంకా ఎక్కడి నుంచి మనకి రూట్ తెలుసు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మ్యాప్స్ కూడా క్లోజ్ చేసాం. అలా రాంగ్ రూట్‌లో వెళ్ళిపోయాం. ఒక 15 కిలోమీటర్స్ తిరిగేసి ఫైనల్‌గా వచ్చేసామనమాట. ట్రెక్కింగ్ చేసి పైకొచ్చేలోపే సన్‌రైజ్ స్టార్ట్ అయిపోయింది. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. మంచిగా వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసాము. విండ్ ఎక్కువ ఉండటం వల్ల మా పిక్స్ అయితే సరిగ్గా రాలేదు. బట్ స్టిల్ లొకేషన్ అయితే బాగా ఎంజాయ్ చేసాము కొద్దిసేపు. యాక్చువల్‌గా నంది హిల్స్‌కి నేను రావటం ఇది ఫోర్త్ టైమ్ అనమాట. ఎందుకు 4 టైమ్స్ చూసే అంత ఏముంది అనుకోవచ్చు. బట్ 1 ఆర్ 2 టైమ్స్ విజిట్ చేసే ప్లేసే ఇది. బట్ స్టిల్ మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు రిలేటివ్స్‌తో వచ్చాము. అప్పుడు క్లోజ్డ్ అన్నారు. సెకండ్ టైమ్ ఏమో సన్‌రైజ్ వచ్చేసాక వచ్చాము. చాలా లేట్‌గా 8:30, 8కి అలాగా. థర్డ్ టైమ్ ఏమో ఫుల్ హెవీ రెయిన్ పడింది. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఫైనల్లీ విజిట్ చేశా అనమాట. చాలా ప్లెజెంట్‌గా చాలా బావుంది. ఆ తర్వాత ఈ టెంపుల్‌కెళ్ళాను. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి యోగ నందీశ్వర స్వామి టెంపుల్ అంట. ఈ టెంపుల్‌లో ఉన్న శివలింగంని నందిదేవుడు కాపాడతాడని చుట్టూ ఉన్న వాళ్ళకి పీపుల్‌కి నమ్మకం అంట. అండ్ ఆల్సో ఈ టెంపుల్ వచ్చేసి చోళ కింగ్డమ్ ఉన్నప్పటి నుంచి ఉంది. ఇంకా ప్లేస్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంది. యాక్చువల్లీ లోపల మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. బట్ స్టిల్ నేను తెలీదు కదా! చాలా మెంబర్స్‌కి చూపిద్దాం అన్నట్టు ట్రై చేశాను. చాలా మెంబర్స్‌కి ఈ టెంపుల్ తెలీదనమాట. ఓపెన్‌లోనే ఉంది టెంపుల్ అయితే. విజిట్ చేయండి. ఈ టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకొచ్చాము. ఇంకా టెంపుల్ లోపలనే ఉంటదనమాట ఈ కోనేరు గూడా. చూసారా వాటర్ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో, ట్రాన్స్‌పరెంట్‌గా చాలా బావుంది ప్లేస్ అయితే. ప్రశాంతంగా చాలా బావుంది. ఇంకా టెంపుల్ నుంచి బయటకొస్తేనే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. ఈ పార్క్ ఇవన్నీ కూడా రీసెంట్‌గా ఓపెన్ చేశారు. ఈవెన్ కాటేజెస్ కూడా ఉన్నాయి. చాలా మెంబర్స్ ఫ్యామిలీస్ వస్తున్నారనమాట. ఫుల్ డే కూడా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇంకా అక్కడ కొంచెం సేపు తిరిగేసిన తర్వాత ఫుల్ ఆకలేస్తుందని చెప్పి మరి ఇంకా కిందకొచ్చేసాము. ట్రెక్కింగ్ అంతా పైనకి వెళ్ళిపోయాం కదా! వెళ్ళటం కష్టం ఉంటది కానీ కిందకి రావటం ఈజీనే. ఇంకా కిందకొచ్చేసిన తర్వాత అగైన్ మరి లెఫ్ట్ కాదు. మనం రిటర్న్ వస్తున్న దగ్గర రైట్ సైడ్ ఉంటదనమాట ఇది. ఎంట్రన్స్ నుంచి స్ట్రెయిట్ ఉంటది. ఇక్కడ కూడా మొత్తం ఒక పెద్ద బావిలాగా ఉందనమాట. ఈవెన్ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చూడ్డానికి ప్లేస్. విజిట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే. హోప్ యూ లైక్డ్ ఇట్. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ చేయాలి, ఇలా ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు డూ. అండ్ ఇంకా ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా చెప్పచ్చు. నేను నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.